2వ తేదీ ఈరోజు 8వ తేదీ వరకు ఈ 7 రోజులు ఈ వారం రోజులు మన రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. మనకు మన ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా విభజించిన విద్యా ఉపయోగ మన హౌసింగ్ అయితేనేమి ప్రతి దీంట్లోనూ కూడా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అలాంటి సంక్షేమ పథకాలతో ఎంతోమంది అర్హులైన వాళ్ళు లబ్ధి పొందుతున్నారు సార్. మన మండలంలో మొదటి రోజు జూన్ 2వ తేదీ పొలంనేరులో ర్యాలీగా ప్రజాప్రతినిధులకు అధికారులకు మనకి వచ్చిన పొలంనేరు నియోజకవర్గానికి సంబంధించిన మరి మహిళలకు ముఖ్యంగా పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. మరి గడిచిన 3 సంవత్సరాల కిందట మన రాష్ట్రం ఎట్లా విడిపోయిందో మరి మనం అంతా రోడ్ల మీదకి వచ్చి ఒక కుల మత భేదాలు వయోభేదాలు లేకుండా మనమంతా కూడా రహదారుల మీదకి వచ్చి రహదారులు దిగ్బంధించి మన కోరికలను మన వాదనలు వినిపించుకోకుండా జరిగిన ఈ రాష్ట్ర విభజనకు తీసి మరి మన ఉమ్మడి రాష్ట్రంలో సంబంధించిన ఆస్తులన్నింటి కూడా మరి వేరే వాళ్ళకి ఇచ్చి మనల్ని హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో మరి పంపించడం జరిగింది. మరి దాని సందర్భంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మనందరినీ కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ దీక్ష నవనిర్మాణ దీక్ష చేస్తున్నాము. సో ఈ నవనిర్మాణ దీక్ష సందర్భంగా మనకు జరిగిన అన్యాయాన్ని గురించి కూడా తలుచుకుంటూ మరి భవిష్యత్తులో ఎంత కృషితోటి ఎంత కసిగా మనం ఎంత అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన వారం రోజులు ఈ దీక్ష చేపట్టాలని సూచించడం జరిగింది. మరి అందులో భాగంగా గడిచిన 6 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం చేపట్టి మనము ఒక్కొక్క మండల కేంద్రంలో కూడా మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవనీయులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. మరి మంత్రివర్గం నిన్న కూడా గత పంచాయతీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఆయన నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాబట్టి ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు కొన్ని విషయాలు మన రాష్ట్ర అభివృద్ధి గురించి వివరించడం జరుగుతుంది. అవన్నీ కూడా శ్రద్ధతో వినాల్సిందిగా కోరుతున్నాను. మన నియోజకవర్గానికి సంబంధించి పొలంనేరు నియోజకవర్గానికి సంబంధించి మనం ఏమేమి కార్యక్రమాలు చేపట్టబోతున్నాము, ఏమేమి దీక్ష చేపడుతున్నాం అనేది కూడా మనం ప్రతిజ్ఞ చేసిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. దాదాపు 5:15 నుంచి 6:15 వరకు గంట సేపు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. అలాగే పూర్తిగా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు కట్టించడానికి కూడా అర్జీలు స్వీకరిస్తున్నాము. ఇంకా ఏమైనా వీటిలో కూడా ఆ వాద కలుగుతున్న వాళ్ళకి మీరు అధ్యయనిస్తే తప్పకుండా ప్రసిద్ధించి అర్హులైన వాళ్ళకందరికీ కూడా మా యొక్క మంత్రివర్గం తరఫున మీ అందరికీ కూడా ఇల్లు కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టామని చెప్పి తెలుపుకుంటూ ఈ యొక్క 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఈరోజు నేను మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఈ ఏడాది 15% ఆర్థిక వృద్ధి సాధించాలని ప్రభుత్వ ధ్యేయానికి సహకరించి సరాసరి ఆదాయం ₹1,47,000 నిదర్శనంగా భావిస్తున్నాను. అదే స్ఫూర్తితో వ్యవసాయ కుటుంబాల ఆదాయం ప్రతి 5 సంవత్సరాలకు 2 మత్స్య పాడి కోళ్ల రొయ్యల పరిశ్రమల అభివృద్ధికి పాటుపడతానని
చేపట్టి రాయలసీమ ఉత్తరాంధ్ర నుంచి కరువును తరిమికొట్టి పేదరికంపై గెలుపు సాధిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. గాలేరు నగరి, గుండ్లకమ్మ, పురుషోత్తపట్నం, వెలుగొండ, ముచ్చుమర్రి, చింతలపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి దశ ప్రాజెక్టులను వచ్చే ఏడాది కల్లా నదుల అనుసంధానంతో పాటు సమర్థ నీటి నిర్వహణ చేపట్టి నా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మరుపు మహాయజ్ఞంలో మన మంత్రం ప్రజలే ముందు. దీనిని మనస వాచ అమలు చేస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. నేను